తోడని నీ సేవకురాలనైన నాకు ప్రమాణం చేసి అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా వెనుక ఏలువాడై నా సింహాసనము మీద ఆసీనుడు అగినని సెలవిచ్చితివే. వాగ్దానం చేసావు కదా నువ్వు, నీ తర్వాత నా కొడుకే వస్తాడని వాగ్దానం చేసావు కదా. మరి ఇప్పుడైతే అదోనియా ఏలుచున్నాడు. చూడు, నీ జీవితానికి ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. ఇప్పుడు నిన్ను శత్రువు పరిపాలిస్తున్నాడు. కొన్ని విషయాల్లో నీ కుటుంబాన్ని వాడు నలగొడుతున్నాడు, నీ ఇంటిని వాడు పాడు చేస్తున్నాడు, నిన్ను కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఈ టైంలోనే నీకు దేవుడిచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేయటానికి 50 దినాల ఉపవాస ప్రార్థన. ఇప్పుడు రాజు దగ్గరకు చెప్తుంది, నువ్వైతే నా తర్వాత నా కొడుకు అవుతాడన్నావు కదా. అగో వేరే వాళ్ళు ఏలుతున్నారు, వేరే వాళ్ళు వచ్చేసారు. నువ్విచ్చిన మాట ఏంటయ్యా? నువ్విచ్చిన సెలవేంటి? నువ్విచ్చిన వాగ్దానం ఏంటి? నువ్విచ్చిన ఆ యొక్క వాక్యేంటి? అది నా బిడ్డ పెట్ల ఎప్పుడు నెరవేరుస్తావు? అర్థమవుతుందండి? మీకు కూడా ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి, ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మీ మీద శత్రువు పరిపాలిస్తున్నాడు, ఎన్నో రీతిలుగా వాడు నలుపుతున్నాడు. ఇవన్నీ పట్టుకుని ఎవరి దగ్గర రావాలి? మీరు ఎవరి దగ్గర రావాలా? నా వాయిస్ వినబట్లే? ఎవరి దగ్గర రావాలి మీరు? రాజుకు మనవి చేయాలి. ఏ మనవి? నువ్వు చెప్పింది నా జీవితంలో జరగాలయ్యా. ఏది చెప్పావో, గత కాలంలో ఏది మాట్లాడావో, ఏది సెలవిచ్చావో అది జరగాల. ఆమె నేను చెప్పండి.